స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్స్, కిరాణా షాపులు, చిన్న చిన్న టీ కొట్లు ఇలాంటివన్నీ ఉంటే వాళ్ళందరికీ 25,000 రూపాయలు చొప్పున అందరికీ ఇస్తున్నాం. ఇల్లు పోయి ఉంటే ఇంటికి ఇస్తాం, దేనికి ఇస్తాం, రెంట్కి. ఆ విధంగా మొత్తం స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నిటికీ 25,000 ఇస్తాం. ఫిషింగ్ బోట్స్ కి నెట్ పోతే పార్షియల్ డ్యామేజ్ 9,000, నెట్ ఫుల్ బోట్ ఫిషింగ్ బోట్ విత్ నెట్ పార్షియల్ డ్యామేజ్ 9,000, ఫిషింగ్ బోట్స్ నాన్ మోటరైజ్డ్ విత్ నెట్ ఫుల్ డ్యామేజ్ అయితే 20,000, ఫిషింగ్ బోట్స్ విత్ నెట్స్ ఫుల్ డ్యామేజ్ మోటరైజ్డ్ 25,000. వీవర్స్ అందరికీ, ఆర్టిజాన్స్ వాళ్ళందరికీ ఏదైనా ఉంటే 15,000 రూపాయలు ఇస్తాం. నా ఉద్దేశం ఇది కూడా వీవర్స్ కి మొత్తం పిట్టు మగ్గం కనిపోతే వాళ్ళకు కూడా 25,000 ఇచ్చేస్తాం. 25,000 వీవర్స్ కి కిరాణా షాప్ మారిగా మొత్తం మగ్గం పోతే. కాదు కిరాణా షాపుల వాళ్ళకి 25,000 ఇస్తామంటే ఆ రేట్లో వీళ్ళకి ఇస్తాం. ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే అందరికీ ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం. అందరికీ ఇర్రెస్పెక్టివ్. వాళ్ళు కూడా ఒక ట్రామా అనుభవించారు, పని లేకుండా 10 రోజులు ఇంట్లో ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ప్యాకేజ్ ఇచ్చాం, ఫుడ్ పెట్టాం. ఇప్పుడు కూడా 179 సచివాలయాల్లో ఉండే వాళ్ళకి 10,000 ఇస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ అబౌవ్ పూర్తిగా 179 సచివాలయాల్లో ఉండే అందరికీ ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవాళ్లు నీట మునిగారు, గ్రౌండ్ ఫ్లోర్ లో వాళ్ళందరికీ 25,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం. వాళ్ళ టీవీలు పోయినాయి, లేకపోతే అక్కడ ఎలక్ట్రానిక్ గూడ్స్ పోయినాయి, చాలా నష్టపోయారు. ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఒక్కొక్క ఇంటికి ఇంత పెద్ద ఎత్తున 25,000 ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం. ఒకప్పుడు 4,000 రూపాయలు.